ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని నెల్లూరు ప్రత్యేక వైద్యుల బృందం సుష్మా ప్రభుత్వ వైద్యురాలు పర్యవేక్షణలో పెద్దదోర్నాల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దదోర్నాల వైద్యశాల పరిసరాల పరిశుభ్రత, వైద్యశాల ఓపీ విభాగం, జనరల్ వార్డు, ప్రసూతి విభాగాన్ని, వైద్యశాల పరికరాలను, చిన్నపిల్లల విభాగంను ఎస్ఎన్సియు ప్రభుత్వ వైద్యులు సుష్మా పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు సూక్ష్మ మాట్లాడుతూ తమకు ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇచ్చిన నిబంధనల ప్రకారం ఆసుపత్రి పరిసరాలలో శుభ్రత గురించి, రోగుల పర్యవేక్షణ గురించి, ఆసుపత్రిలో అవసరాల కొరత గురించి పరిపూర్ణమైన నివేదిక ఇవ్వనున్నట్లు ప్రత్యేక వైద్యురాలు సుష్మా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దదోర్నాల వైద్యశాల సూపరింటెండెంట్ భాస్కర్ రావు, ప్రభుత్వ వైద్యులు రసూల్ సంజీవయ్య, ప్రహర్ష, ప్రభుత్వ వైద్యులు విజయవాడ మురళీకృష్ణ, జిల్లా క్వాలిటీ కన్సల్టెన్సీ కృష్ణప్రసాద్, జిల్లా క్వాలిటీ కన్సల్టెన్సీ ఏఎన్ఎంలు ఆరోగ్య మిత్ర మణికుమార్, మందగిరి చంద్రశేఖర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెప్పు అడిగినా సార్ తీసుకుంటాం సార్. ట్యూబ్స్లో బ్లడ్ అది కలెక్ట్ చేస్తారు, టైల్స్ మీద అప్పట్లో కదా, అది క్లీన్ చేసేది, అది ఇన్ఫెక్టెడ్ కదా, అది ఎట్లా పోతుంది? ఎక్కడ ఎంతసేపు టీకాలు టాబ్లెట్ చేస్తారు? 1 అవర్ పెట్టారు. టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారా? ట్రై చేయండి రాసి. టెంపరేచర్ ఎంత ఉందనేది తొమ్మిది టెంపరేచర్ ఎలక్షన్ వచ్చినా మీరు దాన్ని క్యాలిక్యులేషన్ చేయాలన్నా, ఆ టోల్ నెంబర్ ఫోన్ చేసి పని చేసి చెప్పాలన్నా, టెంపరేచర్ ఎక్కువ అయిపోయింది, తక్కువ అయిపోయింది, మీకు ఎలా తెలిసింది? నేషనల్ హెల్త్ మిషన్ తరఫున గవర్నమెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ వెల్ఫేర్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఎక్స్టర్నల్ అసెస్మెంట్ చేయడానికి కాయకల్ప డిప్లొమా అసెస్మెంట్, అంటే ఇది హాస్పిటల్ యొక్క పరిశుభ్రత, చుట్టుపక్కల వాతావరణం, తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ ఒకసారి అవగాహన చేసుకొని మాకు ఇచ్చిన చెక్ లిస్టు ప్రకారంగా అవన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయా లేదో చూసుకొని దాని గురించి చెక్ లిస్ట్ ప్రకారంగా మేము స్కోరింగ్ ఇవ్వడానికి వచ్చాము. డాక్టర్ ప్రహర్ష ఈజ్ ద కన్సల్టెంట్. సో మేము హాస్పిటల్ మొత్తం ఒకసారి విజిట్ చేశాము, అన్ని ఏరియాలు రౌండ్స్ చేశాము, అన్ని విధాలుగా ఇది చాలా ముందు అభివృద్ధి చెందుతూ ఉన్న హాస్పిటల్గా గమనించాము. ఏమైనా చిన్న చిన్న మార్పులు అయితే మేము కొన్ని చిన్న సలహాలు సూచనలు ఇచ్చాము. సో ముందు రోజుల్లో ఇది ఇంకా కొంచెం బాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. లిస్టులో ఈ హాస్పిటల్ యొక్క బౌండరీస్, తర్వాత శానిటేషను, హైజీను, ఇంకా పక్కన ఎన్జిఓ పార్టిసిపేషను, ఇంకేమన్నా పర్యావరణానికి సంబంధించిన ఏమన్నా ప్రోగ్రామ్స్ ఇలాంటి అన్నిటి వాటి గురించి ఉంటుంది చెక్. సో దాని గురించి మేము ఈ హాస్పిటల్లో ఏ విధంగా జరుగుతున్నాయి అవన్నీ దాని ప్రకారం మేము స్కోరింగ్ ఇస్తాం.